హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కృష్ణసాల్ ఇన్ వన్ ఛానల్. ఏంటి కృష్ణ ఫస్ట్ టైం పార్సల్ ఓపెన్ చేస్తుంది అని చూస్తున్నారా? ఏమీ లేదండి, నా బర్త్డే గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. కాదు, నా బర్త్డే గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేస్తున్నా. మీ బర్త్డే ఎప్పుడో అయిపోయింది కదా, ఏంటి కృష్ణ ఇప్పుడు గిఫ్ట్స్ ఓపెన్ చేయడం ఏంటి అని అనుకుంటున్నారా? ఏమీ లేదండి, నా బర్త్డేకి మా అక్క మా ఇంటికి రాలేకపోయింది, అందుకే ఇప్పుడైతే తీసుకొచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు, 23 గిఫ్ట్లు అయితే నా కోసం మా అక్క తీసుకొచ్చింది. పేరుకి 23 గిఫ్ట్లు ఇచ్చేసామని కాకుండా ప్రతి గిఫ్ట్ కూడా ఎంతో ఆలోచించి చించి నాకు ఉపయోగపడే గిఫ్ట్లే తీసుకొచ్చింది. నార్మల్గా ఓపెన్ చేస్తే నాకు థ్రిల్ ఉండదని చెప్పేసి ప్రతి గిఫ్ట్కి కూడా ప్యాకింగ్ చేసి దాని మీద ఒక కొటేషన్ అయితే ఓన్గా రాసిందండి. ఆ కొటేషన్ బట్టి ఆ గిఫ్ట్ ఏంటన్నది నేనే గెస్ట్ చేయాలి. గిఫ్ట్ ఏంటనేది గెస్ట్ చేస్తేనే ఓపెన్ చేయాలి, లేకపోతే చేయడానికి లేదు అని చెప్పింది మా అక్క అయితే. మీరు కూడా కొటేషన్ చదివి గిఫ్ట్ ని గెస్ట్ చేసి కరెక్ట్ గా వచ్చిన కౌంట్ ఎంతో నాకు కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. మరి ఆలస్యం, ఫస్ట్ గిఫ్ట్ అయితే ఓపెన్ చేసేద్దాం. ఫస్ట్ కొటేషన్ చదువుతా కరెక్ట్ గా గెస్ట్ చేయండి. నిన్ను చూసిన క్షణమే నీ మాయలో పడిపోయి నీతో కలిసి జీవితాంతం ఉండాలని ఆశపడ్డాను, కానీ నాకు అంత అదృష్టం లేదు. కనీసం కొన్ని రోజులు అయినా నీ కౌగిలిలో ఉంటూ కాలం గడిపేద్దామని వచ్చా. ప్రియతమా, మీరేమనుకుంటున్నారు? మీరు గెస్ట్ చేశారా లేదా? నేనైతే చాలా ఎక్సైట్మెంట్ తో ఓపెన్ చేశానండి. చివరికి వచ్చేసరికి నేను గెస్ట్ చేసింది కరెక్టే అయ్యింది. మీరు గెస్ట్ చేస్తే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. మీకు అర్థమైంది కదా కొటేషన్ అర్థమైతే ఈజీగా గెస్ట్ చేయొచ్చు. ఏమీ లేదండి, డ్రెస్ 2 టాప్లు అయితే తీసుకొచ్చింది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చినాయి వాటి లుక్ వచ్చేసరికి. అక్క నా కోసం 2 టాప్లు అయితే తీసుకొచ్చింది ఫస్ట్ గిఫ్ట్ కింద. ఒకటి వచ్చేసరికి పింక్ కలర్ టాప్, నెక్స్ట్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ టాప్. 2 కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చినాయి. మరి గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ కొటేషన్ వచ్చేసరికి నీ చూపులో చూపునై నీ కళ్ళల్లో నీరుకు కారణమైనప్పటికీ నీ కళ్ళకు అందాన్ని, అలాగే నీ చూపులో మమేకమై పోతున్నాను. ప్రతి గిఫ్ట్ యొక్క కొటేషన్ కూడా దానికి సంబంధించింది అయ్యేటట్టు, అంటే నాకు ఒక చిన్న క్లూ ఇచ్చినట్టు రాసింది మా అక్క అయితే. ఈ కొటేషన్స్ అయితే సూపర్ రాసింది, ఎందుకంటే అది ఓన్గా రాసిందండి. నాకైతే మా అక్క టాలెంట్ చాలా బాగా నచ్చింది. మరి మా అక్క నా కోసం ఇన్ని గిఫ్ట్లు తెస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఇంత మంచి గిఫ్ట్స్ తీసుకొస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను మా అక్కకైతే ఏమి ఇవ్వలేదు, కానీ మా అక్క నాకు చాలా ఇచ్చింది. ఇంత మంచి గిఫ్ట్స్ నాకు ఎవ్వరు ఇవ్వలేదు, ఇక ముందు కూడా ఇవ్వకపోవచ్చు బహుశా. చాలా అంటే చాలా థ్రిల్ అండ్ ఎక్సైట్మెంట్ తో ఓపెన్ చేస్తున్నాను ఈ గిఫ్ట్లన్నిటిని. సారీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అక్క. సారీ ఎందుకంటే నేను ఇప్పుడు వరకు నీకు ఎటువంటి గిఫ్ట్ కూడా ఇవ్వలేదు, కానీ నువ్వు నాకు ఇన్ని గిఫ్ట్లు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఇదేంటన్నది గెస్ చేశారా లేదా? అదేనండి బాబు, ఐలైనర్. నిజంగా మా అక్క టాలెంట్ ఆసమ్ అండి, ఎందుకంటే ఇంత చిన్న చిన్న బాక్సులు కూడా ఎక్కడ దొరకవు కదా, అదే ఓన్గా క్రియేట్ చేసింది ఆ బాక్సులు. నేను చాలా అంటే చాలా ఆనందంగా ఓపెన్ చేశాను ఈ గిఫ్ట్లన్నీ. నెక్స్ట్ గిఫ్ట్ అయితే ఓపెన్ చేద్దాం. ఈ గిఫ్ట్ యొక్క కొటేషన్ వచ్చేసరికి నువ్వు స్వేదించే పానీయాలకు రూపమై నీ రూపాన్ని నాలో మమేకమై చేసుకుని నీకు ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిపోదామని నిన్ను కోరి వచ్చాను నేస్తమా. నేనెవరిని నాకు తెలుసు మీలో చాలా మందికి అర్థమైపోయే ఉండొచ్చు ఈ గిఫ్ట్ ఏంటన్నది. మీరు గెస్ట్ చేస్తే 3 అని నెంబర్ వేసి ఆ గిఫ్ట్ ని ఏం గెస్ట్ చేశారో ఆ పేరుని అయితే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. స్వేదించే పానీయాలు అంటేనే మనకు అర్థమైపోయింది అదేదో కప్పు లాంటిది అనేసి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి నీ రూపాన్ని మమేకమై ఉన్నాను అంటేనే తెలిసిపోతుంది అందులో నా బొమ్మ ఉంది అనేసి. సో నేనైతే గెస్ట్ చేస్తాను, మరి మీరు గెస్ట్ చేశారా? నాకు ఈ గిఫ్ట్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇది ఒక కప్పు, దాని మీద నా పిక్చర్ అయితే యాడ్ చేపించింది మా అక్క. నాకైతే చాలా బాగా నచ్చింది ఆ పిక్ అండ్ కప్పు కూడా. చూసారా? నెక్స్ట్ గిఫ్ట్ ఓపెన్ చేసేద్దాం. నెక్స్ట్ కొటేషన్ వచ్చేసరికి నువ్వు చిరునవ్వు విసిరితే నీ బుగ్గలు ఎరుపెక్కుతాయో లేదో గానీ నేను మాత్రం ఆనందంలో ఎర్రగా కందిపోతాను అనేసి కొటేషన్ అయితే రాసింది. ఈ కొటేషన్ బట్టి అర్థమవుతుంది కదా, ఇదొక లిప్ బామ్. ఇది కూడా నా మోస్ట్ ఫేవరెట్ గిఫ్ట్ అనే చెప్పుకోవచ్చు. కొటేషన్ చూడండి. నీ అపురూపమైన జ్ఞాపకాలను మోసే కూలిని నేనై నీకు తోడుగా నీతో కలిసి ఉందామని నిన్ను కోరి వచ్చాను. నీ మధురమైన అనుభవాలను పదాలుగా మార్చి నాలో దాచుకుంటాను సఖి. నేనెవరిని గిఫ్ట్ గెస్ట్ చేయడానికి నాకు చాలా టైం అయితే పట్టింది. ఫస్ట్ ఈ కొటేషన్ చూసి నేను ఏమనుకున్నానంటే ఏదైనా ఆల్బమ్ లాంటిది అని అనుకున్నాను, కానీ ఆల్బమ్ అయితే కాదు. మరి మీరేమనుకున్నారు? కామెంట్ చేయండి. ఈ కొటేషన్ ఒక్క క్లూయే కాదు, ఇంకా 2-3 క్లూలు అయితే ఇచ్చింది మా అక్క. నేను అప్పుడైతే గెస్ట్ చేశాను. ఈ
గిఫ్ట్ గెస్ట్ చేయడానికి అయితే కొంచెం టైం పట్టిందనే చెప్పుకోవచ్చు. ఇంతకీ గిఫ్ట్ ఏంటి అని అనుకుంటున్నారా? ఇది ఒక బుక్. ఈ నోట్స్ వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఎందుకంటే ఇది ఒక స్టిక్కీ నోట్స్. సో ఇంపార్టెంట్ థింగ్స్ ఏమైనా ఉంటే మనం రాసుకుని దానికి వాల్కి స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. రోజు మనం దాన్ని అయితే చూడొచ్చు. నాకు ఏం చెప్పిందంటే ఈ నోట్స్లో ఇక్కడ పేపర్స్ ఉన్నాయి కదండి, ఎల్లో కలర్ షీట్స్, అలాగే ఇవి అన్నిటిని కూడా యూజ్ చేసుకుని నీ గోల్స్ ఏమైనా ఉంటే రాసుకుని వాళ్ళకి స్టిక్ చేసుకో, నువ్వు రోజు చూస్తూ ఉంటావు కదా. నెక్స్ట్ గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నాను చూడండి ఒకసారి. కొటేషన్ వచ్చేసరికి, నేను ఒక తినే పదార్థాన్ని నన్ను కూడా గిఫ్ట్గా ఇవ్వచ్చని మీ అక్కను చూసాకే నాకు కూడా అర్థమైంది. నన్ను చూడగానే నీ నోట్లో లాలాజలం ఊరుతుంది. నేను గుండ్రంగా ఉంటాను. నీ నోటిని తీపి చేద్దామని వచ్చాను. నేను చాలా క్రిస్పీగా. నెక్స్ట్ గిఫ్ట్ చూడండి, నీ అందాన్ని దోచే ఆభరణాలను దాచిపెట్టుకోవడానికి నేను వచ్చాను. నీ అందాన్ని ఎంత బాగా కాపాడుకుంటున్నావో ఆ అందంలో సగపాలు పంచుకునే ఆభరణాలను కూడా అంతే జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా నేస్తమా. నేనెవరిని వచ్చేసరికి మన ఆభరణాలన్నిటిని దాచిపెట్టుకోవడానికి ఒక బాక్స్ లాంటిది అన్నమాట. ఇది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఒక్కొక్క ఐటమ్ని ఒక్కొక్క అర్లా అయితే ఇక్కడ వేసుకోవచ్చు. ఇవి ఇక్కడ చూస్తున్నారా, ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఆడుకునే బొమ్మలు ఎన్ని ఉన్నా సరే నాకు ఎక్కువ వాల్యూ ఉంటుంది. నేను బొమ్మను మాత్రమే గాను మనిషి మనుగడకు ఎంతో ముఖ్యమైన దాన్ని. నన్ను డెకరేషన్ చేయడానికి నేను ఈ గిఫ్ట్ని కూడా గెస్ట్ చేయడానికి చాలా టైం అయితే తీసుకున్నాను. నాకైతే చాలాసేపు ఏంటో అన్నది కూడా గెస్ట్ చేయలేకపోయినా, 1-2 ఆన్సర్స్ కూడా చెప్పలేని పరిస్థితుల్లో అయితే ఉన్నాను ఆ టైంలో. మరి మీరు ఏమైనా గెస్ట్ చేశారా? గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి. గిఫ్ట్ని చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఈ గిఫ్ట్ ఏంటన్నది. అదేనండి బాబు, మస్కారా. నెక్స్ట్ గిఫ్ట్ని అయితే ఓపెన్ చేద్దాము. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి, నెక్స్ట్ గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. నువ్వు పడే కష్టాన్ని మొత్తాన్ని నేనే మోస్తూ నీకు సాయంగా ఉందామని వస్తున్నాను. నాలో నీ కష్టాన్నే కాదు నీ హ్యాపీనెస్ని కూడా దాచిపెడతాను. నేనెవరిని మీరు ఎవరైనా గెస్ట్ చేశారా? ఈ గిఫ్ట్ కూడా నేను గెస్ట్ చేయడానికి అయితే కొంచెం టైం ఎక్కువే పట్టిందని చెప్పుకోవచ్చు. ఈ గిఫ్ట్ ఏంటన్నది మీకు ఆల్రెడీ అర్థమైపోయిందని అనుకుంటున్నాను. పౌచ్ అండి. సో నేను ఎంత కష్టపడి సంపాదించిన డబ్బులన్నిటిని ఇంట్లోనే కదా దాస్తాను. సో అందుకని ఇలా అయితే కొటేషన్ అయితే రాసింది మా. మీకు ఈ కొటేషన్స్ ఎలా అనిపిస్తున్నాయి కింద కామెంట్ చేయండి. కొటేషన్స్ అన్నిటిలోని మా అక్క టాలెంట్ అయితే చాలా బయటపడి. నెక్స్ట్ గిఫ్ట్ ఓపెన్ చేద్దాం రండి. నీ కోసం చాలా కష్టపడి నిన్ను చూసి నీతో కలిసి తీయని వేడుక చేసుకుందామని నీ చెంతకు వచ్చాను. ఏంటనేది అర్థమైపోతుంది. దీన్ని గెస్ట్ చేయడం చాలా అంటే చాలా ఈజీ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే తీయని వేడుక అంటేనే మనకు అర్థమైపోతుంది ఇది చాక్లెట్ అనేసి. నేనైతే ఈజీగానే గెస్ట్ చేస్తాను. మరి మీకు అర్థమైందా? మీరు గెస్ట్ చేశారా? ఇక్కడ ఒకసారి చూడండి మా అక్క నా కోసం ఎలా డెకరేట్ చేసిందో చాక్లెట్స్ కూడా. ఒక కార్డ్ తీసుకుని ఆ కార్డ్ మీద కూడా చేసింది. నాకు తీయడం అయితే రాలేదు. గిఫ్ట్ ప్యాకింగ్ అంతా చూస్తేనే అర్థమవుతుంది మా అక్క ఎంత హార్డ్ వర్క్ చేసిందో. నాకైతే చాలా బాగా నచ్చింది. మరి మీకు ఎలా అనిపించింది? చాక్లెట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండేది చెప్పండి. ఇక్కడ ఎన్ని రకాల చాక్లెట్స్ తెచ్చిందో మా అక్క. చూసారా నేను ఎలా చింపేస్తాను. ఎంతో ప్రేమగా ఎంతో నీట్ గా డెకరేట్ చేసి గిఫ్ట్స్ అన్ని ప్యాక్ చేసి తీసుకొస్తే నేను మట్టికి అట్లా ఎంతలా చింపుతున్నాను అంటే చాలా దారుణంగా చింపుతున్నాను. ఈ గిఫ్ట్ కి అయితే కొటేషన్స్ ఏమీ రాయలేదండి. చిన్న చిన్న క్లూలు ఇచ్చింది. నేనైతే కనిపెట్టాను. ఎవరైనా గిఫ్ట్ అంటే 1-2 9 పాలిష్లు తీసుకొస్తారు కానీ ఇలా బాక్స్లో ఎవరైనా తీసుకొస్తారండి. మా అక్క తీసుకొచ్చి. ఇక్కడ నాకు ఆత్రం ఎక్కువైపోయి ఒకదాన్ని చెక్ చేసి కూడా చూసేసాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. చాలా బాగా అనిపించింది నాకైతే. చూడండి ఎంత నీట్ గా ఉందో. నేను వేయడం అయితే సరిగ్గా వేయలేదు కానీ చాలా బాగుంటే చాలా బాగుంది. నెక్స్ట్ గిఫ్ట్ కొటేషన్ చూడండి. నిన్ను ఏడిపిస్తూ నీ చెంతకు వచ్చాను. నన్ను జ్ఞానేంద్రియాల్లో ఒకటిగా చూస్తారు. నా విలువ 2 అంకెల నుండి 5 అంకెల వరకు ఉంటుంది. నేను లేనిదే నువ్వు బయటకు కూడా అడుగు పెట్టవు. నీ అందానికి తోడుగా ఉండి నా అందాన్ని పెంచుకుందామని వచ్చాను నేస్తమా. నేనెవరిని? నెక్స్ట్ గిఫ్ట్ అయితే ఓపెన్ చేద్దాం. కొటేషన్ చూడండి. ఆడదాని చేతుల్లో కత్తి ఎంత ముఖ్యమో నీ చేతుల్లో నేను కూడా అంతే ముఖ్యం. నా శక్తి ముందు కత్తి కూడా భయపడాల్సిందే. నేను నీ చేతుల్లో చేరి యుద్ధం మొదలు పెడితే మనం కొత్త చరిత్రలను సృష్టిస్తాం. అందుకే నీ సాయం కోరి వచ్చాను నేస్తమా. నేనైతే ఈ గిఫ్ట్ని అయితే చాలా ఈజీగా కనిపెట్టేశాను. మరి మీరు గెస్ట్ చేశారా లేదా? నేను గిఫ్ట్ను ఓపెన్ చేసిన తీరుకి ఆ గిఫ్ట్ కూడా ఎగిరి పడిపోయిందండి. పెన్ అన్నమాట. ఇదైతే చేస్తున్నాను చూడండి. నీకు యూట్యూబ్కి సాయంగా ఉందామని వచ్చాను. నీ అందాన్ని మరింత పెంచుతూ నీ
నీ మధుర క్షణాలను జ్ఞాపకాలుగా మార్చే క్రమంలో నీకు తోడుగా చేదోడు వాదోడుగా ఉందామని, నీ ఆనందాన్ని రెట్టింపు చేద్దామని వచ్చాను నేస్తమా నేనెవరిని. ఇక్కడ ఇంకో గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తున్నానండి. ఈ గిఫ్ట్ అంటే చాలా బాగా నచ్చింది నాకు. ఇది మా అక్క ఓన్గా తయారు చేసిందనమాట. సో చాలా బాగుంది. ఇది ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. నా ఫొటోస్ అన్ని స్టిక్ చేసేసి తీసుకొచ్చింది. దీని లుక్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి. నీ అలికిడిలో మువ్వల సవ్వడి కలిపి నీ హస్తాలను హర్షించే నీతో కలిసి మరెన్నో జ్ఞాపకాలను సృష్టిద్దామని నీ చెంతకు వచ్చాను మిత్రమా నేనెవరిని. ఈ గాజులు కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చినాయి. నేను గెస్ట్ చేశాను. నెక్స్ట్ గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. చూడండి, కొటేషన్ వచ్చేసరికి కొటేషన్ అయితే చూడండి. నన్ను ప్రేమకు చిహ్నంగా వాడతారు. నీకు బోర్ కొట్టినప్పుడు ప్రతిసారి నువ్వు నాతో ఆడుకోవచ్చు. నీ చిట్టి చేతుల్లో ఒదిగిపోవాలని నీ చెంతకు వచ్చాను నేస్తమా నేనెవరిని. ఇదైతే ఉంగరం కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చినవి. ఇక్కడ 2 ఉంగరాలు అయితే తీసుకొచ్చింది మా అక్క. ఇక నెక్స్ట్ గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. చూడండి, నేను ఒక ఆభరణాన్ని నీ గుండెలపై తల దాచుకుందామని వచ్చాను. నీ వంపుల సమ్మేళనాన్ని అందాన్ని ఇద్దామని నీ చెంతకు చేరుకున్నాను చెలి నేనెవరిని. ఈ గిఫ్ట్ని కూడా నేనైతే గెస్ట్ చేశానండి. నాకైతే చాలా ఈజీగానే గెస్ట్ చేశాను అని చెప్పుకోవచ్చు. మరి మీరు ఎలా గెస్ట్ చేశారు? అసలుకి గెస్ట్ చేశారా లేదా? ఇక్కడ చైన్ కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. మరి మీకు ఎలా ఉంది? ఇక్కడ చూడండి, నేను నెక్స్ట్ గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. కొటేషన్ చూడండి. నేను నీ చేతుల్లో ఆడుతూ నీ మెడలో మెరుస్తూ నీతో పాటు ఒక మెమొరీలా ఉందామనుకుంటున్నాను. నీ ఫేస్లో హ్యాపీనెస్ చూడడానికి నీ కోసం మీ అక్క ఎంతో ఇష్టంతో తీసుకొచ్చిన చిరు గిఫ్ట్ని మీరు గెస్ట్ చేశారో లేదా అయితే నాకు తెలియదు, కానీ నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. సిల్వర్ చైన్ అండ్ సిల్వర్ రింగ్ కూడా తీసుకొచ్చింది మా అక్క. నాకు ఎలా ఉంది? నెక్స్ట్ గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఒకసారి కొటేషన్ చూడండి. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు నేను మీతోనే ఉంటాను. నన్ను చూడకుండా మీరు ఏ పని మొదలు పెట్టరు. గాలి, నీరు, నిప్పు ఎంత ముఖ్యమో నేను కూడా మీకు అంతే అవసరం. పంచభూతాల్లో ఒకటిగా అవ్వాలని ట్రై చేస్తున్నా. నా గొప్పతనం నీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? నా విలువ నీకు తెలియచేస్తూ నీ విలువను ఇంకా పెంచుదామని నీ కోసం వచ్చాను నేస్తమా నేనెవరిని. నెక్స్ట్ గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి, నేను అద్భుతమైన నీ గుండె రూపాన్ని దాల్చి ఉన్నాను. నాలో నీ రూపం దాగి ఉంది. నీ ప్రతి ప్రయాణంలో నీకు తోడుగా నేను ఉందామని వచ్చాను. గిఫ్ట్ అయితే నేను ఈజీగానే గెస్ట్ చేశాను. ఏంటంటే కీ చైన్, హార్ట్ సింబల్ టైప్ లో కీ చైన్ అనమాట. హార్ట్ సింబల్ షేప్ లో నా ఫోటో కూడా యాడ్ చేసింది. గిఫ్ట్ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది. మరి మీకు ఎలా అనిపించింది? ఇక్కడ నెక్స్ట్ గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. నీ సమయానికి సమయపాలన చేద్దామని, నువ్వు చేసే చప్పట్ల అలికిడికి నన్ను కూడా జత చేద్దామని, నీ అందమైన చేతికి మరింత అందాన్ని ఇద్దామని వచ్చాను నేస్తమా నేనెవరిని. నేను గెస్ట్ చేయడానికి అయితే కొంచెం టైం పట్టిందని చెప్పుకోవచ్చు. ఇక నేను లాస్ట్ అండ్ ఫైనల్ గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఈ కొటేషన్ చూడండి ఒకసారి. సౌందర్యాన్ని ఇంకా అందంగా చేయడానికి, నీ రూపాన్ని నీ కోసం త్యాగం చేద్దామని నీ కోసం వచ్చాను. నా రూపాన్ని కూడా నీ అందంలో చూసుకుందామని నేనెవరిని. ఫైనల్లీ ఈ గిఫ్ట్ని కూడా నేనైతే గెస్ట్ చేస్తాను. మీ అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను. ఇది మేకప్. ఇప్పుడు వరకు నేను ఎప్పుడు మేకప్ ఐటమ్స్ అయితే యూస్ చేయలేదు. ఫస్ట్ టైం మా అక్క అయితే నా కోసం గిఫ్ట్ కింద తీసుకొచ్చింది. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని గిఫ్ట్లు చూసి నేను లిటరల్లీ షాక్ అయ్యాను. చూసారా మా అక్క నా కోసం ఎన్ని గిఫ్ట్లు అయితే తీసుకొచ్చింది. మరి మీకు కూడా ఎవరైనా ఇన్ని గిఫ్ట్లు గిఫ్ట్ కింద ఇచ్చారా? నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నేను ఆనందంలో తేలిపోతున్నాను. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Krishna's All-in-One channel. Please press the bell icon for more updates. Thank you for watching. Once again, thank you so much.